వైష్ణవి అక్కడికక్కడే చనిపోయిందనమాట. పేరెంట్స్ చూసే టైంకి ఒక రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి కూతురు మృతదేహం అనేది అక్కడుంది. సో దాంతో వాళ్ళు వెంటనే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్రైమ్ చేసిన తర్వాత తనని అలా మల్టిపుల్ అటెంప్ట్స్ తనతో ఆ షార్ప్ వెపన్తో చేసిన తర్వాత తలుపు లాక్ చేసి బయటే చాలాసేపు కూర్చున్నాడని, తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి. సో పోలీస్ సెర్చ్ చేసిన తర్వాత మనోడైతే హరిబాబు దొరకడం జరిగింది. తను వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హరిబాబు జ్యుడిషియల్ కస్టడీలో అయితే ఉండటం జరిగిందనమాట. సో పోలీసుల వెర్షన్లో అసలు పోలీసులు చెబుతున్నది ఏంటి అంటే, ఇది ఒక డొమెస్టిక్ వైలెన్స్ ఎస్కలేషన్ అనేది, డైవరీ హెరాస్మెంట్ స్ట్రాంగ్ యాంగిల్ ఉంది ఇందులో. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళైతే డౌట్ పడుతున్నారు. సో మల్టిపుల్ మూవ్స్ అయితే ఉన్నాయి. డౌరీ కానీ, ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా ఇష్యూ, ఇవన్నీ కూడా ఈరోజు వైష్ణవి తాలూకా మరణానికి కారణమయ్యే పరిస్థితి. సో పోస్ట్ మార్టంలో